1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తాం, మూసీ ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఎవరు అడ్డొచ్చినా సరే, ఎవరు ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే, మూసీ విషయంలో మేము ముందుకే వెళ్తాం అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అయితే మూసీ పేరిట 1,50,000 కోట్లు మూసీ పాలు చేయబోతోంది ఈ ప్రభుత్వం. భారీ కుంభకోణానికి పాల్పడబోతోంది ఈ ప్రభుత్వం అంటూ అనేక వాదనలు, అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి తరహా ప్రాజెక్టులు దేశంలో అనేక రాష్ట్రాల్లో గతంలో జరిగాయి. కానీ ఏవి కూడా సక్సెస్ కాలేదు. అన్నీ కూడా వైఫల్యాలు మాత్రమే మిగిల్చాయి వాటికి. నమామి గంగే మొదలుకొని చంబల్ ప్రాజెక్టు వరకు దేశంలో వివిధ ప్రాజెక్టుల విషయంలో అన్నీ కూడా ఫెయిల్యూర్స్ జరిగినాయి. సో రివర్ ఫ్రంట్స్ జోలికి వెళ్తే చివరికి ఫెయిల్యూర్ మాత్రమే అనేది అనుభవాలు చెప్తున్నాయి. సో నిజంగా దేశంలో ఏ ప్రాజెక్టులు తీసుకున్నారో, ఏ ప్రాజెక్టులు ఎంత వ్యయంతో స్టార్ట్ చేశారో, చివరిగా వాటి ఫలితం ఏంటనేది మనం క్లుప్తంగా చూద్దాం. ఇది నమామి గంగే ప్రాజెక్టు. నమామి గంగే ప్రాజెక్టు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్ లక్ష్యం గంగా నది శుద్ధి. 2014లో ప్రారంభమైంది. 40,000 కోట్లతోటి ప్రాజెక్టు ఫలితం ఫెయిల్. ఎందుకంటే మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ లోపం, తర్వాత మూతబడ్డ పైప్ లైన్ ప్రాజెక్టులు. తద్వారా నమామి గంగే ప్రాజెక్టు అనేది ఫెయిల్ అయిపోయింది. ఇక గంగా యాక్షన్ ప్లాన్ పేరు గంగా యాక్షన్ ప్లాన్ రాష్ట్ర ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహారు, బెంగాల్ గంగానది శుద్ధి. ఇది కూడా సేమ్ గంగానది శుద్ధి కోసమే. ఇప్పుడు 1986లో 6,788 కోట్లతో స్టార్ట్ అయింది. ప్రాజెక్టు ఫలితం ఫెయిల్. బిలాస్పూర్ రివర్ ఫ్రంట్ కూడా ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. మనం చూస్తున్నాం. ప్రాజెక్టు పేరు బిలాస్పూర్ రివర్ ఫ్రంట్. రాష్ట్రం ఛత్తీస్గఢ్లో ఉంది. అర్పా నది శుద్ధి, తాగునీటి అవసరాలు. ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడంటే 2001లో 1000 కోట్లు. ఫలితం ఫెయిల్ అయిపోయింది. సబర్మతి యాక్షన్ ప్లాన్ ఇది కూడా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి సబర్మతి నది శుద్ధి 1961 నుంచి 2005 వరకు ప్రయత్నం జరిగింది. మొత్తం 1,400 కోట్లు నీళ్ళల్లో పోసినట్టు అయింది. ద్రవ్యావతి రివర్ ప్రాజెక్టు ఇది ద్రవ్యావతి యాక్షన్ ప్లాన్. లక్ష్యం ద్రవ్యావతి నది శుద్ధి. ఎక్కడంటే రాజస్థాన్ రాష్ట్రంలో. వ్యయం 1,676 కోట్లు. ప్రారంభం 2015లో అయింది. ప్రాజెక్టు ఫలితం ఫెయిల్ అయింది. కారణం ఏంటి? సరైన దిశానిర్దేశం లేకపోవడం, అక్రమాలు జరగడం అనేది. నర్మదా యాక్షన్ ప్లాన్ పేరు నర్మదా యాక్షన్ ప్లాన్. రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నది శుద్ధీకరణ ప్రయత్నం జరిగింది. 1995లో వ్యయం ఎంతంటే 18,000 కోట్ల రూపాయల వ్యయంతో. ప్రాజెక్టు ఫలితం ఫెయిల్. ఎందుకు? కారణాలు ఏంటి? వ్యర్థాలను నదిలో కలవకుండా కట్టడి చర్యలు లేకపోవడం. తద్వారా అది కూడా స్టార్ట్ అయింది. అది కూడా ఫైనల్ రిజల్ట్ ఫెయిల్యూరే. ములా ముఠా ఆర్ఎఫ్డి ప్రాజెక్టు రాష్ట్రం మహారాష్ట్రకు సంబంధించిన ప్రాజెక్టు ఇది. ములా ముఠా నదుల శుద్ధి 2015లో ప్రారంభించబడింది. 4,727 కోట్లతో స్టార్ట్ చేశారు. ఫలితం ఫెయిల్. ఎందుకు? నిధులు పక్కదారి పట్టడం. విశ్వామిత్ర రివర్ ప్రాజెక్టు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినది. విశ్వామిత్ర నది శుద్ధి చేయడం కోసం ఎప్పుడు 2010లో ప్రారంభించబడ్డది. వ్యయం 1,200 కోట్లు. ప్రాజెక్టు ఫలితం ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అంటే ప్రాజెక్టు నిధులు పక్కదారి పట్టడం, పేదల భూముల ఆక్రమణలు, సీవరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేకపోవడం. తర్వాత చంబల్ రివర్ ఫ్రంట్ ఇది రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించింది. చంబల్ నది శుద్ధి అభివృద్ధి కోసం స్టార్ట్ చేశారు. ఎప్పుడు 2020లో ప్రాజెక్టు వ్యయమంతా 1,445 కోట్లు. ప్రాజెక్టు ఫలితం ఫెయిల్. కారణాలు ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలో కలవకుండా తగిన చర్యలు లేకపోవడం. సో ఓవరాల్గా ఇది అంటే దేశంలో ఏ ప్రాజెక్టు శుద్ధీకరణ తీసుకున్నా కూడా దానికి నిర్వహణ ప్రణాళిక లేకపోవడం, పూర్తి ఒక సీవరేజ్ సంబంధించినటువంటి ఒక కండక్టివిటీగా దాని సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల టోటల్గా ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా ఆ ప్రాజెక్టుకు పెట్టిన నిధులన్నీ కూడా నీళ్ళార్పణమే తప్పించి ప్రజలకు ఉపయోగం జరగలేదు. కాబట్టి ఇటువంటి ఫలితాలు, ఇటువంటి అనుభవాలు దృష్టిలో ఉంచుకునైనా సరే మూసీ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి డిమాండ్.